అయితే ఇప్పుడు ఏమంటావే? ఇల్లంతా ఖాళీ చేసి ఇద్దరు వెళ్ళి హాస్టల్లో ఉందామంటావా? అబ్బా హాస్టల్ కాదండి, పీజీ. ఇక్కడైతే మనం గెస్ట్ లా ఉండొచ్చు. ఆ రెండిటికి తేడా ఏంటి? హాస్టల్ అయితే గుంపులు గుంపులుగా జనాలు ఉంటారు. అదే ఇక్కడ అనుకో, ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఒక బెడ్రూమ్ ని ఇంకో ఫ్యామిలీకి ఇద్దాం అనుకుంటున్నారు. పైగా వాటరు, కరెంటు, వైఫై, ఫుడ్ అన్ని ఫ్రీ. ఒక్కొక్క మనిషికి 7,000. మన ఇద్దరికి కలిపి 14,000. మనీళ్ళు ఉంచుకొని వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? ఇక్కడ మన ఇద్దరికి కలిపి ఎంత అవుతుందో తెలుసా? కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై అన్నిటితో కలిపి 40,000 పైనే అవుతుంది. అదే అక్కడ అనుకో, మన ఇద్దరికి 14,000లోనే అన్ని కానిచ్చేయచ్చు. పైగా వారానికి 2 రోజులు చికెన్, 2 రోజులు ఎగ్ పెడతారంట. సర్లే, అక్కడైనా 3 పూటలు తృప్తిగా తినొచ్చు. ఏంటండి ఆలోచిస్తారు? ఒప్పుకోండి. నాకు ఓకే. లావణ్యానా? మేమే లోపలికి రండి. మా ఆయన రవి. హలో. మా ఆయన పేరు కమలండి. చూడ్డానికి నీట్ గా ఫిట్ గా ఉన్నారు. మీ ఆవిడ బాగా డైట్ ఫుడ్ పెడతారనుకుంటా. అసలు ఫుడ్ పెట్టదు, ఇంకా డైట్ ఫుడ్ అంట. మంచి ఫుడ్ తిని చాలా రోజులు అయింది. ఏదో అంటున్నారు? డైట్ ఫుడ్ గట్టిగా పెడుతుందని అంటున్నా. ఓ, మీ బెడ్రూమ్ పైన ఉంది, ఒకసారి చూసుకోండి. అవునా? వెళ్ళి చూసుకునిరా. అబ్బా, బెడ్ ఎంత మెత్తగా ఉందో. ఏసీ, వాటర్ వస్తున్నాయి. గీజరు నాకు ఇల్లోకే. గీజర్ కూడా బాగా పనిచేస్తుంది, నాకు నచ్చింది. ఏమండి మరి మీకు బాగుంది కదా? బాగుంది. ఫుడ్ ఎలా పెడతారండి? డైలీ 1 కర్రీ, పప్పు, పెరుగు ఉంటుంది. నైట్ చపాతి. వీక్లీ 2 times నాన్ వెజ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా వండుకోవాలనిపిస్తే కిచెన్ లోకి ఎలా ఉంటుంది, కావాల్సింది వండుకోవచ్చు. బాగుందండి, నాకు ఓకే. మాకు కూడా ఓకే. నైట్ నిద్ర చాలా బాగా పట్టింది. గుడ్ మార్నింగ్ కల్పన గారు. ఈరోజు టిఫిన్ ఏంటండి? ఇడ్లీ అండి. సూపర్ అండి, కూర్చో. 1 2 3 4 ఇడ్లీలో సాంబార్ చేశారా? ఎందుకు చేరు? చేసే ఉంటారు. మీకు అన్ని ముందే కంగారండి, తెస్తారుండండి. అయ్యో లేదండి, చట్నీ ఒక్కటే చేశాను. కారపొడి ఉంది, తీసుకొస్తాను. సరే అండి. ఇదిగోండి కారపొడి. చట్నీలో కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది. ఇది చేస్తే వాటర్లో చట్నీ ఉంటుంది, మళ్ళీ ఇది వంకలు పెడుతుంది. కల్పన గారు, ఇంకో 4 ఇడ్లీ. నాకు కూడా ఇంకొక 2 సరిపోతాయండి. దీనికి కూడా 2? నేను దాచుకున్న 4 ఇడ్లీలు వీళ్ళకి పెడితే నేనేం తినాలి? అమ్మయ్యా, ఈరోజు చాలా తృప్తిగా తిన్నాను. సూపర్. లావణ్య. లావణ్య గారి కోసం వచ్చారా? రండి. అనియా, ఎలా ఉన్నారా? నువ్వు బాగున్నావా? ఏమండి, రండి రండి. ఏమండి, మా అన్నయ్య అండి. రాఘవ్ గారు మీరా? ఏంటండి కమల్ గారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? రోజు పొద్దున్నే మీ ఆవిడ మా ఇంటికి వచ్చి టీ పొడి అంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పంచదార అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చి పాలు అంటారు. ఏమండి, మా అన్నయ్య అండి. బావా, బాగున్నావా? బాగున్నాను బావా, మీరు బాగున్నారా? ఎక్కడికి ఎందుకు పిలిచావే? వాళ్ళు ఫీల్ అవుతారేమో. వాళ్ళు ఏమనుకోవట్లేండి, ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలి కదా. మీరండి. ఏంటండి వీళ్ళు ఎవరినో తీసుకొచ్చారు, ఇప్పుడు ఎక్స్ట్రా మనీ అడగాలా? వాడు ఇంకో 2 రోజులు ఉంటే అడగచ్చులే, ఇలా వచ్చిపోయేదానికి ఎందుకు అడగడం? బిర్యానీ భలే ఉందమ్మా. మా ఆవిడ అనలేదు కదా, అందుకే బాగానే ఉంటది. నోరు మూసుకుని తినండి. సరే అయితే నేను బయలుదేరుతానమ్మా. ఇంకెక్కువ రోజులున్నా ఎక్కువ ఫీజు అడుగుతారు. ఫీజు ఏందమ్మా? అది తెలుసుకుంటే నువ్వు తట్టుకోలేవులే. మా ఇంట్లో భోజనం చేసే తృప్తి కూడా మీకు ఉండదు. ఎలాండి? మీరు పదండి అన్నయ్య. సరే అమ్మా. ఏమే, నీ అవసరాల కోసం పక్కింటోని అన్నేం చేసావు కదే?
అదేనండి, వాళ్ళ దగ్గర ఊరికే సరుకులు తీసుకుంటున్నానని ఏడ్చేస్తున్నాడు. అందుకే ఒక రోజు భోజనానికి పిలిచి సమానత్వం చేసేస్తా. ఉండండి, పంపించేసేస్తా. నువ్వు మామూలు కంచుదాను కాదే. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానే. నార్మల్ కాలే చేయు కదా, ఏకంగా వీడియో కాల్ చేసావంటే? అదా, ఇక్కడ వైఫై ఫ్రీ కదా, అందుకే చేశా. ఓ అదే కదా, లేకపోతే నువ్వు వీడియో కాల్ చేసావేంటా అనుకున్నాను. తమ్ముడేం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడే. ఓ, నువ్వెప్పుడు వస్తా వస్తా అంటున్నావు కదా, తమ్ముడిని తీసుకుని ఒకసారి వచ్చేసి. నువ్వు మమ్మల్ని రమ్మంటావా? ఇదేంటి ఆశ్చర్యం. అబ్బా, నీకు అన్ని కారణాలు కావాలమ్మా. చికెన్ పెట్టిన రోజు చెప్తా, నువ్వు వచ్చేసి. చికెన్ పెట్టిన రోజు చెప్పడం ఏంటి? నీకు కారణం కావాలా, చికెన్ కావాలా? చికెనే కావాలి. అయితే వచ్చేయండి. ఏంటి ఎంత చలేస్తుంది? ఏసీ ఆన్లో ఉంది, పైగా దుప్పటి కప్పుకున్నావు. ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు కదా. మీకేం తెలీదండి, ఈ మాత్రం కూడా వాడుకోపోతే ఎలా? ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయడం కాదే, చలికి చచ్చిపెట్టుకున్నావు. ఓ 2 పాయింట్లు తగ్గించు. సర్లేండి. ఫ్రీ వస్తే పెనాలు కూడా తాగేసి దిక్కుమంది. ఏమండి, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఇక్కడ వైఫై ఫ్రీ కదా, నా ఫోన్లో మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసా, ఫుల్ అయిపోయింది. మీ ఫోన్ కూడా ఇస్తే దాంట్లో కూడా డౌన్లోడ్ చేస్తా. ఎందుకు? ఇచ్చిన డబ్బులు న్యాయం చేయడాక? అసలే 14,000 ఇస్తున్నా, ఇవ్వండి. ఇది దీని ప్లానింగ్. ఏం చేస్తున్నారు కల్పన గారు? ఏం లేదు లావణ్య గారు, నాకు కొన్ని బట్టలు సరిపోవటం లేదు, ఎవరికైనా ఇచ్చేద్దామని తీస్తున్నా. అవునా? నాకు తెలిసిన పని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారండి, నేను వాళ్ళకి ఇచ్చానా? అవునా? సరే. అమ్మయ్య, 1 సంవత్సరం వరకు బట్టలు కొనక్కర్లేదు, ఇంకొన్ని ఉంటే బాగుండేది. వాటర్ బిల్ ఏంటో ఇంత వచ్చింది? కరెంటు బిల్లు 25,000. ఏదో ఖర్చులు కలిసి వస్తాయి, డబ్బులు మిగులుతాయని చెప్పి 14,000 ఆశపడి వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇచ్చావు. ఇప్పుడు చూడు, మిగలడం కాదు, మొత్తానికే బొక్కబడింది. నాకేం తెలుసండి వాళ్ళు ఇలా చేస్తారని. అయినా వాళ్ళు తినే తిండికి వాడే వస్తువుల్ని చూస్తుంటే వాళ్ళు ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు. లేదు లేదు లేదు, నెల అయిపోయింది కదా, ఎల్లు ఫస్ట్ వాళ్ళని కాల్ చేయమని చెప్పు, ఎల్లు. ఒక పని తప్పింది. ఇంకొకసారి ఎవరికైనా రెంట్ గింట అన్నావో ఎలా? చిచి, ఎందుకలా దేనిలో భయపడతావు? నేను భయపడుతూనే ఉన్నా, ఎక్కడ మెడ పట్టుకుని బయటికి ఎంటేస్తారేమో అని. ఎవరు? నెల రోజుల్లో నువ్వు చేసిన విధ్వంసం ఉంది చూడు, దానికి వాళ్ళు భయపడుతున్నారు. సర్లే, ఎలాగా నెల రోజులు అయిపోయింది కదా, లగేజ్ మొత్తం సర్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి అలా సైకిల్లో నవ్వుతున్నావు? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? 6,500 ఫిక్స్ అండి, ఇంకేం మాట్లాడొద్దు. అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాం. ఓకే ఓకే. ఇక్కడైతే 7,000, అక్కడైతే 6,500. ఒసే ఒసే, వలస కూలీలను నన్ను తిప్పుతూనే ఉన్నావు కదే. పూరి గారు ఏం చెప్పారు? నీకేం చెప్పారు? ట్రావెల్ చేయమన్నారు, కొత్త కొత్త మనుషులతో కొత్త కొత్త పరిచయాలు చేసుకోమన్నారు. నేను కూడా అంతే, నెలకొక ఇంటికి వెళ్తున్నా, కొత్త కొత్త మనుషులతో పరిచయాలు చేసుకుంటున్నా. ఓహో, సూపర్. ఏ విషయమైనా నీకు నచ్చినట్టు మార్చుకుంటావు కదా. తప్పకండి. నెక్స్ట్ ఎవడు బలో.